మృంగి వేసి దేవునికి కూడా భయపడకుండా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఎలా దేవుడికి ఏ సమాధానం చెప్తున్నాడు? నేను ఎరగను అని చెప్పి అక్కడ మాట్లాడతాడు. నా తమ్ముడికి నేనేమైనా కావాలి వాడినా? చూసారా ఎంత ధైర్యం! దేవుణ్ణే మోసపుచ్చాను ధైర్యం ఎలా వచ్చినాయండి? వాకిట పాపము పొంచి ఉంది. సాతాను గాడు దేవుడికి విరోధి కాబట్టి దేవుడికి ఎలాగైనా వాడు సమాధానం చెప్తాడు. వాడికి అవకాశం ఇచ్చి వాడిని లోపల స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి, హృదయం అంతా వాడికి అవకాశం ఇచ్చాడు కాబట్టి, వాడిలో ఉన్న సాతాను మాట్లాడుతా ఉన్నాడు. ఏమని? నా తమ్ముడికి ఏమన్నా నేను కావాలి వాడనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సందర్భాలలో మనం తల్లిదండ్రులను ఎదిరిస్తూ ఉంటాం కదా, ఆజ్ఞలు అతిక్రమించే పనులు చేస్తూ ఉంటాం కదా. అంటే ఆశ పుట్టగానే అవకాశం ఇస్తే అది మన నోట వెంట పరిపక్వం అయ్యే మాటలను మాట్లాడిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని కొన్ని సందర్భాలలో మనం మాట్లాడకుండా గమ్మున ఉండడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని మనం మాట్లాడాలి ప్రతి మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు నేనేమైనా కావాలి వాడినా. ఎందుకంటే అపవాది నువ్వు చిన్న సందొస్తే చాలు అది ఉపయోగించుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని ఉపయోగించుకుని నీ సంతోషాన్ని నీ ఆనందాన్ని దేవుడి నుంచి దూరం చేసి నువ్వు ఆ కట్టిక చీకట్లో ఉండి బాధ అనుభవించేలాగా చెయ్యడమే వాడి యొక్క ప్రయత్నం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అడుగుతున్నప్పుడు అన్నాడు నా తమ్ముడిని ఏమైనా కావాలి